హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, అలాగే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఇందులో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 97.2 cc BS6 OSC ఇంజిన్తో లభిస్తూ ఉంది. పవర్ విషయానికి వస్తే 8.2 PS పవర్, 8.5 Nm టార్క్ అనేది ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది డిస్కస్ చేస్తా. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ట్రాన్స్మిషన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అన్ని గేర్లు కూడా బ్యాక్ సైడ్కి అయితే వేయాలన్నమాట. ఇంకా ఇందులో మనకి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. మొత్తం హార్డ్ ప్లాస్టిక్తో అయితే కవర్ చేశారని చెప్పుకోవచ్చు. చైన్ మీద అంత తొందరగా మనకి మట్టి అయితే పడదన్నమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ వెహికల్కి ఇది ప్లస్ పాయింట్. బ్రేక్స్ విషయానికి వస్తే మనకి డిస్క్ ఆప్షన్ అయితే ఏమీ లేదు. హెచ్ఎఫ్ డీలక్స్లో డ్రమ్ బ్రేక్స్తోనే మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫ్రంట్ లాగానే బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. 130 mm సైజ్ అయితే ఉండిద్ది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. సో మనకి రెండు వైపులా సస్పెన్షన్ అయితే ఉండిద్ది అనమాట. ఇవి బాగానే పెర్ఫామ్ చేస్తాయి. మీరు ఇట్లా ఆఫ్ రోడింగ్కి వచ్చినప్పుడైనా సరే, బ్యాక్ సైడ్ కొద్దిగా వెయిట్ ఉన్నా సరే మీకు బాగానే పెర్ఫామ్ చేస్తాయి. నేను రైడ్ చేసినప్పుడు చెప్తా సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటనేది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 80 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 80/100 80 నుంచి టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా 80/100 80 నుంచి టైర్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు, ఇలా ఉండిద్ది అనమాట చూస్తానికి. సో ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పంచర్ పడింది అనుకోండి, ఈజీగానే మనం కొంత దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు అంత గ్రిప్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ వెహికల్ సిటీలో తిరగడానికి డిజైన్ చేసింది కాబట్టి మనము అంత గ్రిప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 165 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇంకా ఇందులో 5 mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి అంత తొందరగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తగలదు అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే 805 mm తో లభిస్తూ ఉంది. మినిమం 5.5 5.6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని ఈజీగానే రైడ్ చేయొచ్చు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 9.6 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది అనమాట. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఇచ్చారు. ఇంకా టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 112 kgతో లభిస్తూ ఉంది. సో లైట్ వెయిట్ అయి ఉండిద్ది, మీకు అంత ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. కాకపోతే కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈజీగా రైడ్ చేయగలరు ఈ వెహికల్ని, ఎలాంటి రోడ్స్లో అయినా సరే. ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ మనకి హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. హాలోజన్ లైట్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మనకి బల్బ్తోనే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు. సో సిగ్నల్ లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఈ వెహికల్లో మొత్తం మనకి హాలోజన్ లైట్స్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. హీరో స్ప్లెండర్ ప్లస్ మీ అందరికీ తెలిసిందే కదా, దాంట్లో ఇక్కడ మనకి LED DRLs అయితే ఇస్తారు. అది మిస్ అయిందనమాట. ఈ వెహికల్ కూడా సేమ్ అలా కొద్దిగా యూనిక్గా ఇస్తే LED లైట్ బాగుండేది DRLs లాగా, కానీ ఇందులో అన్ని హాలోజన్ లైట్సే ఇచ్చారు. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో కన్సోల్ చూసుకున్నట్లయితే ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్ మనకి స్పీడోమీటర్ అయితే ఉంది. ఇందులోనే మనకి ఓడోమీటర్ అయితే ఇచ్చారు. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. I3Sకి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉందన్నమాట. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎనలాగ్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మాల్ ఫంక్షన్ లైటు, హై బీమ్ లైటు, అలాగే న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి ఇందులో మనకి ఉన్న ఫీచర్స్ అయితే. ఈ కన్సోల్లో టెక్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు, బేసిక్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అయితే సిటీలో తిరగడానికి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. మనకు అంత ఎక్కువ ఫీచర్స్ కూడా అవసరం లేదనమాట సిటీలో తిరిగే వాళ్ళకి. అవి కాక ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఫ్లాట్ సీట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చాలా ఫ్లాట్ అయితే ఉంది. సో లాంగ్ సీట్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఇక్కడ మీకు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే రబ్బర్ అయితే ఇచ్చారనమాట. రబ్బర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ యాక్సెసరీస్ మీరు చూడొచ్చు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్, అలాగే శారీ గార్డు మనకి వెహికల్ కొన్నప్పుడు ఇక్కడ ఫిట్ చేసి ఇస్తారనమాట. సో ఇవి కూడా స్కిప్ అవ్వలేదన్నమాట. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లూ కలర్ లో I3S ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇంజిన్ అనేది ఆపకుండా అట్లాగే ఉన్నట్లయితే ఇది ఆన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది అనమాట. సో ఇది ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దాని కింద రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. ఇవి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కూడా కొంచెం షార్ట్ అయితే ఉంది, మరీ అంత వైడ్ అయితే లేదు. సిటీలో తిరగడానికి కంఫర్టబుల్గానే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది 2024 హీరో హెచ్ఎఫ్ డీలక్స్. ఈ వెహికల్ ఇప్పుడు నేను రైడ్ చేస్తున్నాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెహికల్ అయితే చాలా చిన్నగా ఉండిద్ది అనమాట. నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకైతే మాత్రం చాలా చిన్నగా అనిపించింది. ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ని ఈజీగానే రైడ్ చేయొచ్చు. హీరో ఇంజిన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. చాలా రిఫైన్డ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ అయితే.
ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇన్స్టెంట్గా కొంచెం పికప్ అయితే ఉంది, మరీ ఎక్కువ పికప్ అయితే లేదు కానీ కొంచెం పికప్ అయితే ఉంది. మీరు క్లచ్ ఇట్లా రిలీజ్ చేస్తుంటే కొద్దిగా ముందుకైతే దూకుతున్నట్టుగా అయితే ఉందన్నమాట. ఇంజిన్ పుల్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. క్లచ్ కూడా చాలా లైట్ అయితే ఉంది, మీకు అంత హార్డ్ కూడా ఉండదు అనమాట. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారంటే ఇందులో 4 గేర్లు అయితే ఉంటాయి కదా, గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా స్మూత్గా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. అంటే ఫ్రంట్స్ అయినా బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్స్ అయినా బ్రేక్ అయితే ఎంగేజ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాక్స్ అయినా బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి మీకు బ్రేక్స్ అయితే బాగా పడతాయి అనమాట. ఇది అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే కాదు కాబట్టి మీకు ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి అనమాట. సస్పెన్షన్ కూడా పర్వాలేదన్నమాట, ఎక్సలెంట్గా పనిచేస్తుందని నేను చెప్పను, ఎందుకంటే మీకు బజాజ్ ప్లాటినా 100లో సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఇందులో ఓకే అయితే ఉందన్నమాట సస్పెన్షన్ అయితే. ఇంకా టైర్స్ గ్రిప్ కూడా ఓకేగానే ఉంది, అంత ఎక్కువ గ్రిప్ అయితే ఉండదు. సో మీరు సిటీలో తిరగడానికి అయితే ఈ టైర్స్ అయితే సరిపోతాయి అనమాట. 80/100 సెక్షన్ టైర్స్ అయితే ఇచ్చారు. 18 ఇంచ్ వీల్స్ అనమాట, కొద్దిగా మనకి పెద్ద వీల్స్ అని చెప్పుకోవచ్చు మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ని బయటికి ఇట్లా ఆఫ్ రోడ్కి తీసుకొచ్చినా సరే పంచర్ పడింది అనుకోండి కొంచెం దూరం ట్రావెల్ చేయొచ్చు అనమాట. HF100 వెహికల్లో ట్యూబ్ టైర్ అయితే ఉండిద్ది అనమాట, కానీ HF డీలక్స్లో ట్యూబ్లెస్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ వెహికల్కి. ఇంకా మనం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm అయితే ఇచ్చారు. నేను రైడ్ చేసినప్పుడు ఎక్కడ తగలేదన్నమాట. సో నేను ఈ వెహికల్ మీద చాలా దూరం అయితే వెళ్ళాను, ఇవాళ బాగా ట్రావెల్ చేశాను. ఇంకా వీడియో రికార్డ్ చేసేటానికి చీకటి పడిపోయింది కాబట్టి త్వరగా రికార్డ్ చేస్తున్నాను అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగుంది, కానీ సీట్ అయితే కొద్దిగా హైట్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటికీ వెహికల్ అయితే కొద్దిగా హైట్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు మీరు, కానీ సరిపోయిద్ది. మీరు 5.5, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగానే రైడ్ చేయొచ్చు. 112 kg వెయిట్ ఉంది కాబట్టి అంత ఎక్కువ ఫీల్ అవ్వరు అనమాట వెయిట్ అయితే. రైడ్ చేసేటప్పుడు అయితే మాత్రం అస్సలు వెయిట్ అయితే ఉండదన్నమాట. ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ ఈజీగానే రైడ్ చేయొచ్చు. ఇందులో ఫీచర్స్ కూడా ఏం లేవు బ్రో, చాలా సింపుల్ ఫీచర్స్ అనమాట. ప్లగ్ అండ్ ప్లే లాగా తాళం తిప్పేసుకొని వెహికల్ స్టార్ట్ చేసేసుకొని వెళ్ళిపోవటమే అనమాట. హీరోలో ఒక వెహికల్ చూస్తుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. బట్ ఈ వెహికల్ కన్నా మీకు హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఆ వెహికల్ కూడా చూడండి, దాంట్లో కూడా సేమ్ ఇంజినే ఉండేది, సేమ్ సస్పెన్షన్ అయితే ఉండేది, సేమ్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. అయినప్పటికీ మీకు అందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కన్సోల్లో మీకు డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారనమాట. అది చాలా ఫీచర్స్తో మీకు లభిస్తూ ఉంది ఆ వెహికల్ అయితే. USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఆ వెహికల్లో ఉండిద్ది అనమాట. అలాగే LED DRLs అయితే ఉంటాయి. టెక్ ఫీచర్స్ అయితే కొద్దిగా యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. HF డీలక్స్ గ్రాబ్ రైల్తో కంపేర్ చేసుకుంటే మీకు అందులో ఉన్న గ్రాబ్ రైల్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో సీట్ అయితే కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది, కొద్దిగా పొట్టిగా అయితే ఉండిద్ది అనమాట. కానీ స్ప్లెండర్ ప్లస్లో అయితే మాత్రం సన్నగా బారుగా అయితే ఉండిద్ది అనమాట. రెండింటిలో కూడా సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ రెండు వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది. సో ఈ వెహికల్ అయితే వేస్ట్ అని నేను చెప్పట్లేదు బ్రో, మళ్ళీ మీరు వేస్ట్ అని అనుకుంటారేమో. ఈ వెహికల్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే రెండింటిలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట, దగ్గరగా మ్యాచ్ అవుతాయి. కాకపోతే కొద్దిగా టెక్ ఫీచర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం స్ప్లెండర్ ప్లస్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు ఇదే వెహికల్ నేను తీసుకుంటానంటే మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే పెట్టారనమాట. 92,000 రూపీస్లోని ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఇంకా మనం డిస్కౌంట్స్ లేకపోతే పండగలకి ఏదైనా ఆఫర్ మనకి షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనుకో, అవన్నీ మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి దగ్గర ఒక 3,000-4,000 రూపీస్ దాకా అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళండి, ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఒకసారి రైడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్మిషన్ ఎలా ఉంది, సస్పెన్షన్ బాగుందా లేదా, బ్రేక్స్ బాగా పడుతున్నాయా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోయింది, ఓకే ఈ వెహికల్ బాగుంది మన యూసేజ్కి మోర్ దెన్ ఎనఫ్ అని మీకు అనిపిస్తే మాత్రం పర్చేస్ చేయండి. లేకపోతే స్ప్లెండర్ ప్లస్ కూడా టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. జస్ట్ ఇది స్పెసిఫికేషన్స్ అంటే నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పుకోవచ్చు. మీరు టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హీరో HF డీలక్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 92,000 రూపాయలు అయితే ఉంది. తెనాలి సాయి దివ్య మోటార్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ షోరూమ్లో మీరు వెహికల్ కొనుక్కుంటే మాత్రం మన ఛానల్ తరపు నుంచి కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉండిద్ది అనమాట. ఈ షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను, అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఎవరైనా HF డీలక్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము. 92,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. సో ఎవరికైతే తక్కువ ప్రైస్ ఉండాలి, హీరోలో ఒక మంచి వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు, మంచి మైలేజ్ అయితే వస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 60 నుంచి 70 కిలోమీటర్స్ లోపే మీరు ఈ వెహికల్ నుంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 90 దాకా మీకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదన్నమాట ఈ వెహికల్ అయితే. సో అందుకు మీరు ఈ హీరో HF డీలక్స్ అయితే కొనుక్కోవచ్చు. లేదు నాకు ఇంకొక వెహికల్ చెప్పండి హీరోలో అంటే మాత్రం మీకు స్ప్లెండర్ ప్లస్ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి డౌట్ అయితే ఉండేది స్ప్లెండర్ ప్లస్ కొనుక్కోవాలా HF డీలక్స్ కొనుక్కోవాలని చెప్పేసి. స్ప్లెండర్ ప్లస్ అయితే మాత్రం మీకు నియర్లీ 98,000, 1,03,000 రూపీస్ దాకా ఉందన్నమాట. ఒక 8,000-9,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే దాంట్లో మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తారు. చాలా
చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే హెడ్ లైట్ పైన మీకు ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్ అయితే ఉండిద్ది. ఇంకా మీకు 80 నుంచి అలా వీల్స్ అయితే ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. చాలా కలర్స్లో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కాబట్టి నేనైతే మాత్రం మీకు కొంచెం మనీ యాడ్ చేసుకుంటాను, హీరోలో ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు స్ప్లెండర్ ప్లస్ తీసుకోమని చెప్తాను. లేదనుకుంటే మాత్రం బడ్జెట్లో మీకు హెచ్ఎఫ్ డీలక్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. హీరో నుంచి అయితే మాత్రం లేదు అని అనుకుంటే ఇంకా బడ్జెట్లో మనకి 90,000 రూపీస్ లోపే మనకి బజాజ్ ప్లాటినా 100 అయితే లభిస్తూ ఉంది. ఆ వెహికల్ అయితే మాత్రం ఇంకా మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంది. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిష్ అయ్యి ఉందన్నమాట. ఎవరైనా చూడాలనుకుంటే ఫస్ట్ కామెంట్స్లో లింక్ అయితే పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హీరో హెచ్ఎఫ్ డీలక్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్ గురించి, అలాగే నా రైడ్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, నేను చూస్తే రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.